భద్రకాళి సమేత వీరభద్రుడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 24న నిర్వహిస్తున్నామని శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం చైర్మన్ జక్కంపొడి విజయలక్ష్మి వెల్లడించారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం చైర్మన్ జక్కంపొడి విజయలక్ష్మి ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరానికి చెందిన మన్యం వీర వెంకట సత్యనారాయణ మూర్తి సునీత దంపతుల చేతుల మీదుగా బుధవారం ఉదయం 8:46 గంటలకు ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. పరమశివుడి జటాజుటాల నుంచి వీరభద్రుడు ఉద్భవించాడని అన్నారు. దుష్ట శక్తులను పారదోలే వీరభద్రుడి ఏకశిలా విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తీసుకువచ్చామని అన్నారు. 24న విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, 25న అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆలయంలో నిత్య పూజలు నిర్వహించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పరమశివుడి స్వరూపమైన వీరభద్ర స్వామి శుభకార్యాల్లో వీరభద్రుని సంబరాలు నిర్వహించడం అనేక కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఆలయ నిర్మాణదాత మన్యం వీర వెంకట సత్యనారాయణ మూర్తి బాబ్జీ మాట్లాడుతూ వీరభద్రుడి కళ్యాణం చేయిస్తే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసమని అన్నారు. గత 10 ఏళ్ల నుంచి వీరభద్రుడి ఆలయం నిర్మించాలని భావిస్తున్నామని, ఎన్నాళ్లకు తన సంకల్పం నిజమైందని అన్నారు. శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీ చల్ల శంకర్రావు మాట్లాడుతూ మన్యం వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఆధ్యాత్మిక చింతనతో తిరుపతి, షిరిడి, కాశీ క్షేత్రాల్లో సత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ నెల 24న ప్రతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం 25వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పోలసానిపల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, మంతన కేశవరాజు, పిచ్చుక సత్యనారాయణ, దౌలూరి రామకృష్ణ, బోరుగుపల్లి శేషారావులతో పాటు మన్యం నవీన్, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 24/6/26 అంటే ఎల్లుండి బుధవారం నాడు ఉదయం 8:45 శ్రీ మాన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు బాబ్జీ గారు వారు శ్రీమతి సునీత గారు దంపతులచే అయ్యప్ప స్వామి గుడిలో మన శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గారి ఆలయం కొత్తగా నిర్మించడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం 8:46. ఈ కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి భక్తులందరూ, చుట్టుపక్కల భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు వారి అబ్బాయి నవీన్ వాళ్ళు వచ్చి ఈ గుళ్ళోనే వీరభద్ర స్వామిని మేము నిర్మించాలనుకుంటున్నాం, ఇక్కడ స్థాపించాలని అనుకుంటున్నాం. కనుక మీరు కొద్దిగా మాకు అనుమతి ఇవ్వాలని అంటే మా బోర్డులు అందరూ కూడా నిర్ణయించి ఎక్కడా కూడా మనకి ఈ చుట్టుపక్కల భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క విగ్రహాలు ఎక్కడా లేవు నాకు తెలుసుంది. కాకినాడలో మటుకు ఉంది. అందువల్ల ఏంటంటే ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్ విగ్రహాలు. ఈ విగ్రహాలు కూడా మన చెన్నై నుంచి, మామల్లాపురం నుంచి తీసుకొచ్చారు. మంచిగా 4 నెలలు 5 నెలలు దీన్ని నిర్మించి తీసుకొచ్చి ఆ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. వాటికి రోజు పూజలు కూడా అన్ని జరుగుతాయి. ఇవాళ రేపు పూజలు ఉంటాయి, ఎల్లుండి మటు విగ్రహ ప్రతిష్ట ఉంది. దానికి సుమారుగా ఒక 13 లక్షల రూపాయలు వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిర్మించడం జరుగుతుంది. ఆ పేరు తలుచుకుంటేనే కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక రకంగా ఆనందం ఉంటుంది, ఓ రకంగా భయం కూడా ఉంటుంది వీరభద్రుడి విషయంలో. ఇక్కడ మన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి సునీత దంపతులు ఇరువురు కూడా వారి పుత్రులు ప్రవీణ్ గారు, నవీన్ గారు
వారి ముగ్గురు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని ప్రతిష్ఠ చేయాలి అనేటటువంటి సంకల్పంతో వారి ముందుకు రావడం జరిగింది. రియల్గా చెప్పాలి అంటే మన్యం బాబ్జీ గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం. ఎక్కడైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందంటే వారి కుటుంబం ముందుకు వస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా వారి పాత్ర పోషించడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సంతోషిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. వీరభద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరగడం అనేది మా ఎవరైతే ఆధ్యాత్మిక కేంద్ర డైరెక్టర్ ఉన్నారో వారందరికీ కూడా చాలా సంతోషం. నిన్న రోజున ఈ స్వామిని గ్రామ సంచారం చేయించడం జరిగింది. ఇవి చెన్నై శిల్పుల చేత ఈ విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. మహాబలిపురం నుంచి విగ్రహాలు తేవడం జరిగింది. అదే రకంగా ఈ ఆలయం గురించి చెప్పాలి అంటే ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి ఈ రాతి దేవాలయాన్ని నిర్మాణం చేశారో అంటే దానికి సహకరించిన శిల్పారో వారే మారియప్ప అనేటటువంటి శిల్పే ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అందు గురించి అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి అన్ని కూడా ఒకే శిల్పి చేతి మీద తన కింద ఉన్నటువంటి వర్కర్స్ తోటి నిర్మాణం జరగడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తాను. ఈ ప్రెస్ వారికి నమస్కారాలు. ఈ మన అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్లు అందరికీ నమస్కారాలు. నిజంగా మాకు ఈ కోరిక ఒక 10 ఏళ్ళ ఉంది. చాలా రకాలుగా ప్రయత్నం చేశాం కానీ దీన్ని అడగగానే ఎస్ అన్నారు. తొందరగా పూర్తయిపోయింది. మా ఇంట్లో గత 80 సంవత్సరాల నుంచి వీరభద్రునిగా పూజలు జరుగుతుంటాయి. ఏదో మనం చేద్దామని అనుకోవడం, సంకల్పం చేసుకోవడం, భద్రకాళి వీరభద్ర స్వామి గుడి కట్టడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన అమ్మగారికి, హనుమంతరావు గారికి, సత్యరావు గారికి, వగైరా అందరం మెంబర్స్ని కూడా నా ప్రత్యేక ఎక్కువగా మన రాష్ట్రంలోనూ కంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక కూడా ఉన్నాయి కానీ గుళ్ళు తక్కువ ఉన్నాయి. జిల్లాకి 2-3 ఉన్నాయి అంతే. కానీ దేవుడి గురించి నేను చెప్పకూడదు కానీ అంత పవర్ఫుల్ గాడు ఎవరు లేరు. చాలా ఒక నానుడి ఒకటి ఉంది. వీరభద్ర స్వామి కళ్యాణం చేయించిన వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నెలకు ఎక్కువగా కళ్యాణం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మురళంలో వీరభద్ర స్వామి గుడి ఉంది. నిత్య కళ్యాణం జరుగుతుంది. ఏ రోజులో కూడా 10 మంది తక్కువ లేకుండా వస్తారు. ఒక 6 నెలల ముందు చెప్పాలి మాట స్పేస్ దొరకదు. ప్రతి ఒక్కరు చెప్తాడు ఎవరైనా సరే కళ్యాణం అవ్వట్లేదంటే కళ్యాణం చేయించుకొచ్చి అంత అలాగే కష్టాల్లో ఉన్న మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే మీరు కోరుకోండి, మనస్ఫూర్తిగా కోరుకుంటే కరెక్ట్గా జరుగుతుంది. మా అమ్మగారు నాన్నగారు కోరిక మీదట మా ఇంటి ఇలవేలు పైన వీరభద్ర స్వామి ఆలయం కట్టించాలని మా అమ్మగారు నాన్నగారు కోరిక. సో అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది కార్యరూపం దాల్చిపోయేసరికి అమ్మగారితో విజయలక్ష్మి గారితో మాట అంటాం. తర్వాత చలశంకరరావు, హనుమంతరావు ఇలా కమిటీ అందరినీ అడగడం, వారు వెంటనే తప్పకుండా మన ఆలయంలోనే చేస్తామని నాకు సహకారం అందించి అన్ని విధాల మమ్మల్ని ముందుకు నడిపించి ఈ మహత్తర కార్యం పూర్తవడానికి వాళ్ళు అన్ని విధాలు సహకరించారు. వాళ్ళకి ఎల్లప్పుడూ మేము చాలా కృతజ్ఞతలు ఉంది. అట్లాగే అమ్మవారు భద్రకాళి సమేత వీరభద్ర అమ్మవారు ఇల్లుండి విగ్రహ ప్రతిష్టకి అందరూ కూడా విచ్చేసి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని మనసావాచ కోరుకున్నాను. సంతోషం. ఈ యొక్క ఆలయంలో పరమేశ్వరుడు యొక్క స్వరూపమే వీరభద్ర స్వామి, పార్వతీ రూపమే భద్రకాళి. ప్రతి ఇంట్లో కూడా వివాహాల సందర్భంలో కానీ, ఇంటి గృహప్రవేశ సమావేశంలో కానీ, సద్గురులో కానీ ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా చాలా ఎక్కువ మంది వీరభద్రుడి యొక్క సంబరాలు చేసుకుంటారు. దానికి ఇక్కడ ఈ ఆలయం నిర్మించుకొని పోవడం చెప్పి వాళ్ళ కోరికలకి మరి మహాబలిపురంలో ఈ స్వామివారి యొక్క విగ్రహాలు చేయడం జరిగింది. అలాగే తమిళనాడు కూడా
ఈ యొక్క గ్రానైట్తో తయారు చేయబడిన ఆలయం కూడా అక్కడే తయారు చేసి ఇక్కడికి వచ్చి ఫిట్ చేశారు. అందువల్ల సహజంగా మరి ఇంత అవకాశం మరి ఈ దేవాలయానికి మరో రూపాయలు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ